హలో వ్యూయర్స్, రంజాన్ ముందు రోజు వీడియో అందరూ చూసి ఉంటారని అనుకుంటున్నా. రంజాన్ ముందు పిస్తా హౌస్కి వెళ్ళాము. అక్కడ వీడియో రికార్డ్ చేసా. 2 to 3 minutes ఉంటుంది, షార్ట్ చిన్నది వీడియో. ఇది రంజాన్ రోజు రికార్డ్ చేసిన వీడియో. ఇది ఈ సాగర్ రింగ్ రోడ్ దగ్గర డికెట్లాన్ షోరూమ్కి వచ్చాము బైసికల్ పర్చేస్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే పార్కింగ్ ఏరియా కొంచెం తక్కువనే ఉంది. అండ్ అసలు ఆ డికెట్లాన్కి రీచ్ అవ్వడానికి రోడ్ ప్రాపర్గా వెళ్ళి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. అంటే ఫ్రమ్ హస్తినాపురం నుంచి అయితే పర్లేదు, డైరెక్ట్గా వచ్చి ఆపేయచ్చు. మందమల్లమ్మ సైడ్ కానీ అటు నుంచి వస్తే కొద్ది తిరిగి రౌండ్గా తిరిగి రావాల్సి వస్తుంది. కొత్త కంపెనీ రాక్ రైడర్ డికాథ్లాన్ ఓన్ బ్రాండ్ ఇది రాక్ రైడర్. Basically for hiking. ఇవాళ రంజాన్ నెక్స్ట్ డే. ఇవాళ చాలా మంచి రోజు అంట. వాడు హాండా యాక్టివా బండి తీసుకుందామని ఫోన్ చేసిండు. సో షోరూమ్ పోతున్నాం, చూద్దామండి వెనక కలర్ ఏం తీసుకుంటాము, దాని వేరియంట్ ఏం తీసుకుంటాము. దాంతో 3-4 వేరియంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. అందులో 7 ఉన్నాయి అనుకుంటా, 3-4 కూడా కాదు. చూద్దాం, షోరూమ్ అయినా తెలుస్తాం మనకి అవన్నీ. మనం ఇప్పుడు వెళ్ళి షోరూంలో వెహికల్ ఇవాళ డెలివరీ కూడా తీసుకోవాలి, పేమెంట్ చేసేసి. ఇప్పుడు ఆల్రెడీ సాయంత్రం 4 అవుతుంది. వెళ్ళేసరికి నాకు తెలిసి 4:30 అవుతుంది. మనం పోయే షోరూమ్ వచ్చేసి ఉప్పల్లో ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉంటుంది హాండా షోరూమ్. అక్కడికి వెళ్ళి మన ఎగ్జిక్యూటివ్ శ్రావణి మేడం ఉంటుంది, పోయి కలిసి మనం బండి తీసుకోవాలా. ఓకే, ప్రస్తుతానికి అయితే దారిలో ఉన్నా, నేను హస్తినాపురం దగ్గర ఉన్నా. వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వీడియో రికార్డ్ చేసి కంటిన్యూ చేద్దాం. చలో.
తీసుకో మరి అది ఎక్కి తీసేసుకో. బండి తీసిపోతూనే ఉందాం మనం ఇంకా ఇంటికి. మా ఇంటికి హోండా షోరూమ్కి వస్తే మెయిన్గా ఉండే బండ్లన్నీ కూడా యాక్టివ్గా బాగా కనబడతాయి. అంటే ఇప్పుడు ఉన్న వెహికల్స్లో ఇండియాలో టాప్ నంబర్ 1 ఎప్పటికీ హోండా యాక్టివానే ఉంటుంది. మీరు చూడండి ఇన్ని వెహికల్స్ పడినాయి ఇక్కడ. యాక్టివాలో ఇప్పుడు మన దగ్గర 125cc ఒకటి ఉంది, నార్మల్ 110cc ఒకటి ఉంది. ఇప్పుడు దీంట్లో ఒక 3-4 వేరియంట్స్ పెట్టారన్నమాట. ఒకటి నార్మల్ వెహికల్, ఇంకో దానికి అలాయ్ వీల్స్ అని, దానికి డిస్క్ బ్రేక్ అని, ఇంకో స్మార్ట్ కీ కూడా పెట్టారు. ఇవన్నీ మనసుతో బేస్డ్ ఆన్ బడ్జెట్, బేస్డ్ ఆన్ ప్రయారిటీ జనాలు తీసుకుంటున్నారు. మనడైతే ఫైనలైజ్ చేసింది ఈ మెరూన్ కలర్. మీకు కనిపిస్తున్నారు ఇదే మెరూన్ కలర్ తీసుకునేది. ఇక్కడ డియో కూడా ఉంది. డియో కూడా బాగుంటుంది, వెహికల్ స్పోర్టీగా అనిపిస్తుంది. మీకు టీవీఎస్ ఎన్టార్క్ ఉంది, దాని కాంపిటీషన్గా ఉండే బండి డియో. స్క్రాప్ బండ్లు కూడా పడున్నాయి ఇక్కడ. కుర్చీతో తుక్కు లేచిపోయింది. వాడు మామూలు కుర్చీ మడత పెట్టిన పాట పాడితే బండే మడత పెట్టేసిండు. ఇది కూడా తుక్కు లేచిపోయింది బండి. ఇప్పుడే ఇక్కడ రిసెప్షన్లో మాట్లాడితే వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆటోఫిన్ హోండా ఏదైతే షోరూమ్ మనకి ఇక్కడ ఉప్పల్లో ఉందో దీన్ని షిఫ్ట్ చేసి మన ఉప్పల్ మెయిన్ బస్ స్టాండ్ దగ్గర మన శ్రీనివాస థియేటర్ ఉండేది. ఉప్పల్లో ఉండే వాళ్ళకి, రామంతపూర్ వాళ్ళకి, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఐడియా ఉంటుంది శ్రీనివాస థియేటర్. ఆ థియేటర్ దగ్గర సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంది, అక్కడికి షిఫ్ట్ చేస్తున్నారంట. సో అక్కడ కొత్త షోరూమ్ వచ్చేస్తుంది ఆటోఫిన్ హోండా వాళ్ళది, కంప్లీట్లీ రెనోవేటెడ్. ఈ ప్లేస్ వచ్చేసి కార్ షోరూమ్ ఏదో వస్తుంది ప్రాబబ్లీ అన్నట్టు ఆవిడ ఏదో అన్నారు. ఆవిడ కూడా అంత కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ లేదు. తీయకయ్యా మన బండి కాదు. లెట్స్ గో ఇన్సైడ్. ఇది ఫైనలైజ్ అయిపోయింది బండి. స్క్రాచెస్, డెంట్స్ ఏమంటే చూసుకోమని చెప్పారు, చూసుకున్నాము. ప్రస్తుతానికి అయితే పర్ఫెక్ట్ అనిపించింది. కింది కూడా ఉన్నాడు చూడరా నువ్వు. హాయ్ పాపం వాడు ఎండాకాలం కదా పండుకున్నట్టున్నాడు. సరే ఓకే. మామూలుగా టెస్ట్ చేస్తున్నాడు బండిని. కుక్కుందిరా జాగ్రత్త, దాంట్లో పడుకుంది అది, దాన్ని లేపకు. యాక్సెసరీస్ ఫిట్టింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఇదే ఏరియాలో ఉంది. బాగా చీకటి ఉంది ఇక్కడ. దోమలు మాత్రం విపరీతంగా తీస్తున్నాయి. అమ్ము నా వాళ్ళు కాదు. ఇట్స్కో. మన బండి రెడీ. ఇక్కడ నుంచి తీసుకెళ్ళి షోరూమ్ ఎంట్రెన్స్ దగ్గర పెడతారంట. మనం ఫాలోఅప్ అయిపోతాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చిన తర్వాత కూడా మనము పెట్రోల్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ స్టెబిలైజ్ అవ్వలే. అంటే మాడు యాక్చువల్గా ఎన్ఫీల్డ్ వెహికల్ అమ్మేసిండు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని. నేనే వద్దురా బాబు, ఇంకా అది స్టెబిలైజ్ కాలేదు, అన్నెసరిగా పాపం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకొని తర్వాత రోడ్డు మీద సఫర్ అయితే కష్టం అవుతుంది అని చెప్పి నేనే సజెస్ట్ చేసిన. అంటే ఎవరి పర్సెప్షన్ వాళ్ళది. నా ఒపీనియన్ అయితే ఇంకా స్టిల్ ఎలక్ట్రిక్ వెహికల్ స్టెబిలైజ్ అవ్వలేదు. అది తీసుకొని రిస్క్లో పడద్దు. ఇక్కడ వాళ్ళ మిసేజ్ కూడా నడిపిస్తుంది. దారి మధ్యలో అయిపోయిందంటే ఉన్నది ఇక మనకి. దానికి లోకల్ మెకానిక్ ఆపరేట్ చేయొద్దు, ఎవరు ఆపరేట్ చేయొద్దు, షోరూమ్ వాడు మాత్రమే ఆపరేట్ చేయాలి. దారి మధ్యలో అయిపోయిందంటే వాడిని బిల్స్కి వచ్చేదాకా ఈ రోడ్డు మీద పనులు కావు మనవి. కాబట్టి ఇప్పుడున్న వెహికల్స్లో బెస్ట్ వెహికల్ యాక్టివానే, కాబట్టి అదే యూజ్ చేస్తున్నాం. సో మనోడు ఇక స్టార్ట్ చేసిండు. మూడు సెంటీమీటర్లు 3 హార్న్లు కొట్టి పొమ్మన్నాడు ఇక. సో అదే పని చేసి జంప్ ఆడికింది. సో అట్లా మన 2 రోజులు, ఒక రోజు సైకిల్, ఇంకో రోజు బండి కొంటారు, బిజీ అయిపోయింది. పడడం అనుకునేవారు, మామూలుగానే వేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.